ఇక తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో జరిగిన నియామకాలపై కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం ఎంతో పారదర్శకంగా నియమాలు చేపడుతుంటే తెలంగాణ ప్రభుత్వం తీవ్ర పొరపాట్లు జరుగుతున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్ హకీంపేటలో రోజ్గార్ మేళాకి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని రోజ్గార్ మేళాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామకాల పత్రాలను అందజేశారు. పరీక్షలు నియామకాల్లో లీకేజీలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకతతో ఈ ఉద్యోగాలను కూడా నియామకం జరగాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు. అందుకే ఇన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క అభ్యర్థికి ఏ రకమైనటువంటి రికమెండేషన్ అనేటువంటి పదం లేకుండానే ట్రాన్స్పరెన్సీతో ఈ యొక్క ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరొక దిక్కు మనం చూస్తా ఉన్నాం, మరి ఉద్యోగాల భర్తీ పేరు మీద ఏ రకంగా మరి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎగ్జామ్స్ ప్రకటించడం, పేపర్ లీక్ అవ్వడం, మళ్ళీ లక్షలాది మంది నిరుద్యోగ యువకులు రోడ్డున పడడం, అనేక మంది రికమెండేషన్లతో ఉద్యోగాలు పొందడం. కానీ ఇప్పుడే కాదు, గత 9 years గా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వము ఒక్క రూపాయి అవినీతికి పాల్పడకుండా లాస్ట్ 9 years, మోర్ దెన్ 9 years గా ఒక నీతివంతవంతంగా, ఒక ట్రాన్స్పరెన్సీతో, ఒక నిజాయితీగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తాం. కాబట్టి ఈరోజు